గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న ఒక సమయం వచ్చాను మీకు. ఇక్కడ సాధారణంగా జాయింట్ వెంచర్ అకౌంట్లో ఈ కాంట్రాక్ట్ అనేటటువంటిది ఇరువురు లేదా అంతకుమించి ఎక్కువ మంది భాగస్తులు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఏర్పాటు చేసుకుంటారని చెప్పాము. ఆ కాంట్రాక్ట్కి సంబంధించేటటువంటి మొత్తాన్ని కాంట్రాక్టు ప్రారంభిస్తూ ఉన్న కాలంలో కానీ లేదా కాంట్రాక్ట్ పూర్తయినప్పుడు కానీ సాధారణంగా ఆ పైకం అనేటటువంటిది నగదు అనేటటువంటిది వచ్చేయడం జరుగుతుంది. అయితే నిన్న సమ్మలో మనం చూసినట్లయితే ఇక్కడ P&Q ఒక కంపెనీకి సంబంధించి భవన నిర్మాణానికి చేపట్టడానికి పూనుకున్నారండి. అయితే ఇక్కడ కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చి మనకి 8 లక్షల రూపాయలుగా మనకు లెక్కలు ఇవ్వడం జరిగింది. ఇందులో 6 లక్షల రూపాయలు మనకి నగదు అనేటటువంటిది వచ్చింది. అట్లాగే ఇక మిగిలినటువంటి 2 లక్షల రూపాయలు కూడా ఆ కంపెనీలో వాటాలు రూపేణా వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అర్థమవుతుందా? అంటే సాధారణంగా ఇక్కడ 8 లక్షలు డబ్బు వచ్చేస్తే డైరెక్ట్గా ఆ జాయింట్ బ్యాంక్ అకౌంట్కి మనం చూపించేస్తామండి జాయింట్ వెంచర్ అకౌంట్లో. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి 6 లక్షల రూపాయలు మనకి డబ్బు అనేటటువంటిది నగదు రూపాయన వచ్చింది. మిగిలినటువంటి 2 లక్షల రూపాయలు ఆ కంపెనీలో వాటాలు అనేటటువంటిది ఇవ్వడం జరిగిందండి. సరే, ఇక్కడ ఉమ్మడి బ్యాంక్ అనేటటువంటిది తెరిచారండి వీళ్ళు. అందులో 2 లక్షల వచ్చి 2,50,000 రూపాయలు, అలాగే Q వచ్చి 2 లక్షల రూపాయలు దాంట్లో డిపాజిట్ చేయడం అనేటటువంటి జరిగింది. అట్లాగే వీళ్ళు లాభ నష్టాలని 2:1 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. ఇక ఈ ఉమ్మడి వ్యాపార కాంట్రాక్ట్కి సంబంధించి చూసినట్లయితే మెటీరియల్ కొనుగోలు చేసినటువంటి మెటీరియల్ వచ్చి 3,80,000 రూపాయలుగా లెక్కలో ఇచ్చారు. అట్లాగే వేతనాలు వచ్చి 2,20,000 రూపాయలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లాగే ఇతర ఖర్చులు అదర్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అని చెప్పి 50,000 రూపాయలు ఇక్కడ రావడం జరిగింది, ఖర్చు పెట్టడం జరిగింది. ఇక కాంట్రాక్ట్ అనేటటువంటిది ముగిసిపోయింది. అయితే ఎక్స్ లిమిటెడ్లో తీసుకునేటటువంటి వాటాలని వీళ్ళు అమ్మివేయడం చేశారండి. అంటే యాక్చువల్గా ఎక్స్ లిమిటెడ్ కంపెనీలో ఎంత పెట్టుబడి పెట్టారు అంటే వాటాల రూపాయన 2 లక్షల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే ఎప్పుడైతే వెన్ ద కాంట్రాక్ట్ ఈజ్ కంప్లీటెడ్ ఆటోమేటిక్గా అక్కడ అందులో ఉండేటటువంటి షేర్స్ అన్నీ కూడా ఈ పార్ట్నర్స్ ఇద్దరు కూడా అమ్మివేసడం చేశారండి. అమ్మివేస్తే వీళ్ళకి 1,70,000 రూపాయల యొక్క డబ్బు అనేటటువంటిది వచ్చింది. 1,70,000 రూపీస్ వచ్చిందండి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మనం పెట్టుబడిగా పెట్టినటువంటి వాటాల విలువ వచ్చి 2 లక్షల రూపాయలు, కానీ అమ్మినటువంటి విలువ వచ్చి 1,70,000 అంటే 30,000 రూపాయలు ఇక్కడ వాటాలని నష్టానికి అమ్మడం జరిగింది. కాబట్టి ఈ 30,000 రూపాయలని ఉమ్మడి వ్యాపారం ఖాతాలో మనం చూపించాలి. ఇక వచ్చినటువంటి 1,70,000 రూపాయలు జాయింట్ బ్యాంక్ ఖాతాలో, అంటే ఏ మొత్తం వచ్చినా ఏ మొత్తం తీసుకున్నా జాయింట్ బ్యాంక్ అనే సెపరేట్ పుస్తకం మెయింటైన్ చేస్తారని చెప్పుకున్నాం. కాబట్టి ఆ 1,70,000 మనం ఉమ్మడి బ్యాంకులో చూపిస్తామండి. ఈ 30,000 రూపాయల నష్టాన్ని మనం జాయింట్ వెంచర్ అకౌంట్లో డెబిట్ చేయడం అనేటటువంటి చేస్తాము. అదే ఒకవేళ లాభం వచ్చిందనుకోండి, ఈ 2 లక్షలని 2,10,000 2,30,000 అమ్మితే ఆ పై 30,000 లాభాన్ని మనం జాయింట్ వెంచర్ అకౌంట్లో క్రెడిట్ చేయడం అనేటటువంటిది చేస్తాము. అంతేకాకుండా ఇక్కడ మిగిలి ఉండేటటువంటి సరుకు ఏదైనా మెటీరియల్ లాంటివి ఉన్నట్లయితే దాన్ని Q 90,000 రూపాయలకి తీసుకోవడం జరిగింది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాబ్లం అండి. దీనికి సంబంధించి మనం అవసరమైనటువంటి ఖాతాలు తయారు చేయమన్నాడు. ఇందులో ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి పుస్తకాలను తయారు చేసుకునేటటువంటి సందర్భంలో మనం ముఖ్యమైనగా తయారు చేసే ఖాతాలు ఎన్ని ఉంటాయని చెప్పుకున్నామండి. అక్కడ ఒకటి జాయింట్ వెంచర్ అకౌంట్ వస్తుంది, రెండోది ఈ కో పార్ట్నర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సంబంధించి ఆ మూలధనాల ఖాతాలను తయారు చేస్తాము. ఇక ఫైనల్గా జాయింట్ బ్యాంక్ అనేటటువంటిది తయారు చేస్తాము.
ఈ లెక్క మనం చూసినట్లయితే ఇక్కడ మనకి పి అండ్ క్యూ అంటే ఇద్దరే కో పార్ట్నర్స్ ఉన్నారు అండ్ జాయింట్ వెంచర్ అకౌంట్ తయారు చేస్తాము ప్లస్ జాయింట్ బ్యాంక్ మొత్తం 4 ఖాతాలు ఈ లెక్కలో తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ముందుగా జాయింట్ వెంచర్ అకౌంట్ తయారు చేయండి. హెడ్డింగ్ పెట్టుకోండి, జాయింట్ వెంచర్ అకౌంట్. ఓకే, మొట్టమొదటిగా ఇక్కడ కాంట్రాక్ట్కి సంబంధించి రాసుకోండి. బై జాయింట్ బ్యాంక్ అని చెప్పి ఎంత వచ్చిందండి మనకి కాంట్రాక్ట్ ధర? యాక్చువల్గా కాంట్రాక్ట్ 8 లక్షల రూపాయలు తీసుకున్నాము. ఇందులో 6 లక్షల రూపాయలు నగదు అనేటటువంటిది వచ్చింది. మిగిలినటువంటి 2 లక్షల రూపాయలు బై ఎక్స్ లిమిటెడ్ షేర్స్ లేదా షేర్స్ ఇన్ ఎక్స్ లిమిటెడ్, ఏదైనా ప్రాపర్ అవ్వలేదు. షేర్స్ ఇన్ ఎక్స్ లిమిటెడ్ ఎంత? 2 లక్షలు. ఇది ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ వీళ్ళు లాభ నష్టాలను 2:1 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. తర్వాత 2,50,000 రూపాయలు అండ్ 2 లక్షలు ఇద్దరు కలిసి 4,50,000 రూపాయలు జాయింట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు కాబట్టి ఇక్కడ జాయింట్ వెంచర్కి అది సంబంధం లేదు, జాయింట్ బ్యాంకులో వేస్తాము. ఇక ఈ ఉమ్మడి వ్యాపార నిమిత్తం మన ఖర్చులు అనేటటువంటివి జరిగిందండి. ఈ ఖర్చులన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచే తీసుకోవాలని చెప్పాను. టు జాయింట్ బ్యాంక్ అని రాసి ఆ ఖర్చులు ఏంటో ఇక్కడ చూపించండి. ఇన్నర్ కాలంలో వేసి టోటల్గా అవుటర్లో వేసినా పర్వాలేదు, లేదా విడివిడిగా వేసినా పర్వాలేదు. సాధారణంగా ఇన్నర్ కాలంలోనే వేసుకుని టోటల్ని అక్కడ చూపించండి. ఇక్కడ ఏం చేశారండి వీళ్ళు ఖర్చుల విషయాలు చూసినట్లయితే మెటీరియల్ పర్చేజ్, మెటీరియల్ కొనుగోలు, మెటీరియల్ పర్చేజ్ వచ్చి మనకి 3,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 3,80,000. నెక్స్ట్ వేజెస్, వేతనాలు చెల్లించారు. వేజెస్ పెయిడ్ ఎంత ఇచ్చారండి? వేజెస్ 2,20,000, 2,20,000. అలాగే నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చి 50,000 రూపాయలు. ఇంకా ఏ విధమైనటువంటి ఖర్చులు ఇక్కడ లేవండి. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి ఖర్చులు ఇంకా లేవు. సో టోటల్ వచ్చి 6,50,000 రూపాయలు క్రెడిట్లో డెబిట్లో చూపించండి. 6,50,000. నెక్స్ట్ టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్, వాటాల అమ్మకం వల్ల నష్టము. అదే లాభం వస్తే ఇక్కడ చూపించాలండి. మనకి ఎంత వచ్చింది? నష్టం వచ్చి 2 లక్షలు యాక్చువల్గా వాటాల రూపాయన మనం పెట్టుబడి పెట్టాము. దీన్ని 1,70,000 రూపాయలకు అమ్మేశాము. కాబట్టి 30,000 మనకి నష్టం అనేటటువంటిది వచ్చింది. అట్లాగే ఇక్కడ చూడండి, బయింగ్ క్యూ 90,000 రూపాయలకి క్యూస్ క్యాపిటల్ అకౌంట్. వాడు మిగిలినటువంటి సరుకుని 90,000 రూపాయలకి తీసుకొను అని లెక్కలో ఇచ్చాడు మనకి. సో ఇక్కడ చూపించండి. ఈ లెక్కలో కొత్త పాయింట్ ఏమీ లేదండి. ఇక్కడ వాటాలు అనేటటువంటి మొత్తం ఒకటే కొత్త పాయింట్, మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ప్రీవియస్ లెక్కల్లాగే మనం చేయాలి. ఓకే, ఇంకా ఈ జాయింట్ వెంచర్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. చూడండి ఎంత వచ్చిందో మనకి. 8,90,000. సో 8,90,000 డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి.
ఇక్కడ 6,80,000 వచ్చిందండి. 8,90,000లోంచి 6,80,000 తీసేస్తే మనకి 8,90,000 మైనస్ 6,80,000 తీసేస్తే మనకి అమౌంట్ లాభం అనేటటువంటిది వచ్చిందండి. ఎంత? మనకి 2,10,000 రూపాయలు లాభం అనేది వచ్చింది. ఎందుకంటే క్రెడిట్ ఎక్కువ ఉంటే డెబిట్ తక్కువ ఉంటే మనకి లాభము. ఈ లాభాన్ని ఇద్దరు పంచుకుంటారండి. ఒకటి పీస్ క్యాపిటల్ అకౌంట్ ఎంత? 2,10,000 ఇంటూ నిష్పత్తి ఎంత వీళ్ళు పంచుకునేది? వీళ్ళిద్దరూ కూడా 2:1 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. అంటే 2:1 నిష్పత్తి అంటే 2/3 1/3 2/3 3 వచ్చి 3,21 1,40,000 రూపాయలేమో వీడికి వచ్చిందండి. టు క్యూస్ క్యాపిటల్ అకౌంట్ 2,10,000 ఇంటూ 1/3 వచ్చి 70. సో ఈ 70,000 రూపాయలు ఈ క్యూ క్యాపిటల్కి సంబంధించి ఈ లాభాన్ని వీళ్ళు పంచడం జరిగింది. ఇది జాయింట్ వెంచర్ అకౌంట్. నెక్స్ట్ నేను క్రిందే పీస్ క్యాపిటల్ అకౌంట్ రాస్తాను. పీస్ క్యాపిటల్ అకౌంట్ పి యొక్క మూలధనం ఖాతా. ఈ పి యొక్క మూలధనం ఖాతా చూస్తే మనకి చూడండి, ఇక్కడ పి అనేటటువంటి వాడు ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్లో 2,00,000 రూపాయలు వేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందండి? 2,50,000 రూపాయలు బై జాయింట్ బ్యాంక్ అకౌంట్. బై జాయింట్ బ్యాంక్ 2,50,000. ఇంకా ఇచ్చాడండి ఇన్ఫర్మేషన్ పీకి సంబంధించి. అలాగే ఇక్కడ చూడండి 1,40,000 రూపాయలు జాయింట్ వెంచర్ నిమిత్తము లాభం వచ్చింది బై జాయింట్ వెంచర్ అకౌంట్. బై జాయింట్ వెంచర్ వచ్చి 1,40,000 రూపాయలు. ఇక్కడ ఇంకా పీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషను ఇంకా లెక్కలో కనపడటం లేదండి. కాబట్టి టోటల్ చేసేయండి. ఇది 3,90,000. సో ఈ 3,90,000ని దేనికి మళ్ళించాలి మనం? తేల్చి నిల్వ అని రాయకూడదు. టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ 3,90,000. ఇది పిఎఫ్ సంబంధించిన మూలధనం ఖాతా. అలాగే క్యూస్ క్యాపిటల్ అకౌంట్ పెట్టండి. క్యూస్ క్యాపిటల్ అకౌంట్ క్యూ యొక్క మూలధనం ఖాతా మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా వీడు ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో ఒక 2,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది బై జాయింట్ బ్యాంక్. 2,00,000 అండి. అలాగే వీడికి ఉమ్మడి వ్యాపారం మీద లాభం అనేది వచ్చింది బై జాయింట్ వెంచర్. బై జాయింట్ వెంచర్ వచ్చి వీడికి ఒక 70,000 రూపాయలు లాభాన్ని ఇక్కడ మళ్లించడం అనేటటువంటిది చేశాము. అలాగే క్యూ ఇక్కడ సరుకుని తీసుకున్నాడండి 90,000 రూపాయలకి బై జాయింట్ వెంచర్ 90,000. ఇంకా ఇక్కడ చూపించాను చూడండి, 90,000 రూపాయలు సరుకు తీసుకున్నాడు మనకి. ఇక డిఫరెన్స్ వచ్చి మనకి ఎంత ఉందో చూడండి. దాన్ని మనం ఉమ్మడి బ్యాంకు ఖాతాకి మళ్లించాలి. టు జాయింట్ బ్యాంక్ బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,80,000. 2,80,000
70,000. ఇక ఫైనల్గా జాయింట్ బ్యాంక్ అకౌంట్ అండి. ఈ జాయింట్ బ్యాంక్ అకౌంట్లో ముందు మనకి వీడు ఒక 2,50,000 వాడు ఒక 2 లక్షలు ఓపెన్ చేసినట్టుగా ముందు చూపించండి. టు పీస్ క్యాపిటల్ 2,50,000, అలాగే టు క్యూస్ క్యాపిటల్ ఎంతండి 2 లక్షలు, అలాగే టు జాయింట్ వెంచర్ 6 లక్షల రూపాయలు ఇక్కడ మనకి రావడం జరిగింది. 6 లక్షలు. అలాగే ఇక్కడ షేర్స్ అనేటటువంటిది అమ్మేశాడండి. ఈ షేర్స్ అమ్మేసినప్పుడు మనకి నష్టానికి అమ్మాడు. ఎంత? 30,000 రూపాయల నష్టానికి అమ్మాడు. టు సేల్ ఆఫ్ షేర్స్ ఎంతండి? 1,70,000 రూపాయలు నగదు వచ్చింది. అలాగే జాయింట్ వెంచర్ నిమిత్తము ఖర్చు పెట్టాడు చూడండి. 6,50,000 రూపాయలు. అంటే మెటీరియల్ కొనుగోలు కానివ్వండి, వేతనాలు కానివ్వండి, అలాగే ఇతర ఖర్చులు కానివ్వండి, మొత్తంగా వాడు 6,50,000 రూపాయలు ఇక్కడ మనకి ఖర్చు పెట్టడం అనేటటువంటి చేశారు. ఉమ్మడి బ్యాంక్ నుంచి దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇక మూలధనాల్లో ఉండేటటువంటి బ్యాలెన్స్లు మనం చూసినట్లయితే బై పీస్ క్యాపిటల్ 3,90,000 రూపాయలు, అలాగే బై క్యూస్ క్యాపిటల్ 1,80,000 రూపాయలు. సో ఇంకా ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ లెక్కలో లేవండి. వాడు ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవే. చూడండి, టాలీ అవ్వాలి. ఎక్కడైనా అవ్వకపోతే మనకి ఇంకోసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. ఖచ్చితంగా టాలీ అవ్వాలి. 9, 5, 14, 8, 22, 6, 3, 9, 1, 10, 15, 2, 12. సో ఇక్కడ 3, 7, 5, 12, 2, 2, 4, 6, 4, 10, 1, 11, 1, 12. అంటే 12,20,000, 12,20,000 ఉమ్మడి వ్యాపారం అనేటటువంటిది ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా క్లోజ్ అయిపోవడం అనేటటువంటి జరుగుతుందండి. ఇది జాయింట్ బ్యాంకు మనకి ఎప్పుడైతే టాలీ అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ఉమ్మడి వ్యాపారం ఫ్రీగా క్లోజ్ అయిపోయినట్టుగా మనం భావించాలి. ఎక్కించండి. అలాగే మీకు మొన్న ఒక లెక్క చెప్పాను చూడండి, అది చేయమన్నాను. మరి మొన్న ఒక లెక్క ఇచ్చాను మీకు. రమేష్ అండ్ సురేష్ జాయిన్ టుగెదర్ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్ ఫర్ ₹25 lakhs, షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వల్లీ అని ఒక లెక్క మీకు ఇవ్వడం జరిగింది. అలా దానికి సంబంధించి మీరు ఆన్సర్ అనేటటువంటిది చేస్తాను, ఒకసారి చూడండి. ఆ రమేష్ అండ్ సురేష్కి సంబంధించి ఇక్కడ మనం జాయింట్ వెంచర్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అండ్ రమేష్ అకౌంట్ ఓపెన్ చేయాలి, సురేష్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అండ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అది టాలీ అవ్వాలి. ఇది ఆ లెక్కలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషను. దానికి సంబంధించి ఒకసారి ఆన్సర్ చేస్తున్నాను, చూడండి.
చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ ఉమ్మడిగా కలిపి జాయింట్ బ్యాంక్ అని చెప్పి మనకి కాంట్రాక్ట్ ద్వారా వచ్చి లెక్కలో మనకి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 25 లక్షలు ఇక్కడ చూపించండి. అలాగే ఉమ్మడి వ్యాపారం నిమిత్తము వీళ్ళు కొన్ని ఖర్చులు అనేటటువంటిది పెట్టారండి. జాయింట్ బ్యాంక్ అని రాసి ఇందులో వాళ్ళు ఉమ్మడి వ్యాపారం నిమిత్తం ఖర్చు పెట్టేటటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ చూపించండి. సో ఉమ్మడి వ్యాపారం నిమిత్తం ఖర్చు పెట్టినటువంటి ఆ ఖర్చు ప్రతిదీ కూడా ఈ జాయింట్ వెంచర్ అకౌంట్లో చూపించాలి. జాయింట్ బ్యాంక్ నుంచి మనం ఆ ఖర్చును రికవరీ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ జాయింట్ బ్యాంక్ అని రాసి ఆ ఖర్చులు ఏమేమి ఉన్నాయో చూపించండి. రా మెటీరియల్స్, వచ్చి 10 lakhs, 10 లక్షలు. అలాగే వేజెస్, వేతనాలు 2,50,000 రూపాయలు కలిసి ఈ 12,50,000 రూపాయలు ఈ ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ రమేష్ సప్లై చేసినటువంటి సరుకు కనుక మనం చూసినట్లయితే టు రమేష్ క్యాపిటల్ అకౌంట్, రమేష్ క్యాపిటల్ వచ్చే 75,000 రూపాయలు. అలాగే టు సురేష్, వీడు సప్లై చేసినటువంటి సరుకు టు సురేష్ క్యాపిటల్ అకౌంట్ 1,00,000 రూపీస్. అండ్ సురేష్ ఇక్కడ సరుకులు తీసుకోవడం అనేటటువంటిది జరిగింది కాబట్టి బై సురేష్ క్యాపిటల్ అకౌంట్, సురేష్ క్యాపిటల్ అకౌంట్ వచ్చి వీడు 50,000 రూపాయల సరుకు తీసుకున్నాడండి. సో ఇప్పుడు దీనికి సంబంధించి జాయింట్ వెంచర్లో ఇంకా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వలేదు. దీన్ని టోటల్ చేసుకోండి. డిఫరెన్స్ అనేటటువంటిది ఎంత వచ్చింది. సాధారణంగా మన క్రెడిట్ ఎక్కువ ఉంది కాబట్టి 25,50,000 రూపాయలు ఇక్కడ ఎక్కువగా ఉంది. వచ్చినటువంటి మొత్తాన్ని దీంట్లోంచి ఇక్కడ డెబిట్లోంచి అంటే క్రెడిట్లోంచి డెబిట్ తీసేగా వచ్చేటటువంటి మొత్తం మనం లాభంగా తీసుకుంటామని చెప్పాము. ఇక్కడ లాభం అనేది ఎంత వచ్చిందో సరఫగా చూపిద్దామండి. 25,50,000 ఏమో మనకి క్రెడిట్ టోటల్ చూపిస్తోంది. ఇది 7, 5, 12, 14,25,000 రూపాయలు మనకి ఈ క్రెడిట్ డెబిట్కి సంబంధించినటువంటి మొత్తం ఉంది. కాబట్టి డిఫరెన్స్ మనం చూసినట్లయితే ఎంత ఉంటుంది? 4లో చూస్తే ఇక్కడ 11,25,000 రూపాయలు లాభం అనేటటువంటిది వచ్చింది. ఈ లాభం అనేటటువంటిది ఇప్పుడు రమేష్ సురేష్కి పనిచేయాలి. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ సమానమైనటువంటి భాగస్తులు కాబట్టి ఎందుకంటే షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆర్ ఈక్వల్లీ. కాబట్టి 11,25,000ని ఇద్దరికి సమానంగా ఇక్కడ పంచవడం అనేటటువంటిది చేయాలి. అంటే 11,25,000 బై 2 వేసుకుంటే మనకి ఈ వీళ్ళకి రావాల్సినటువంటి వాటాలు మనకి వస్తాయి. ఇక్కడ రాసుకోండి. టు రమేష్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి అండర్లైన్ చేసి రమేష్ క్యాపిటల్ బ్రాకెట్లో 11,25,000 ఇంటూ 1/2 అంటే మనకి ఎంత వస్తుందండి?
ఓకే, ఇక్కడ 11,25,000 రూపాయలు లాభం రావడం జరిగింది. ఈ లాభాన్ని ఈక్వల్ పార్ట్నర్స్ కాబట్టి 11,25,000 డివైడెడ్ బై 2. అలాగే సురేష్ కూడా సురేష్ క్యాపిటల్ అని చెప్పి ఈ 11,25,000 ఇంటూ 1/2 మనం ఇది చేసినట్లయితే 5,62,500 అలాగే 5,62,500 లాభం అనేటటువంటిది 11,25,000 సిరి సమానంగా పంచినట్లయితే 50% చొప్పున పంచినట్లయితే మనకి 5,62,500 అలాగే ఇక్కడ 5,62,500 ఇద్దరికి సమానంగా పంచాము. ఇక ముందు మనం రమేష్ యొక్క క్యాపిటల్ కనుక వేసుకున్నట్లయితే రమేష్ క్యాపిటల్ అకౌంట్ మనం చూస్తే చూడండి, ఇక్కడ రమేష్కి సంబంధించి బై జాయింట్ వెంచర్ ఇక్కడ ఉమ్మడిగా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఈ రమేష్ కానీ సురేష్ కానీ వీరు దే ఓపెన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్, ఇద్దరు కలిసి ఈచ్ 5 lakhs జాయింట్ బ్యాంక్కి ఇక్కడ డిపాజిట్ చేయడం జరిగింది. కాబట్టి ముందు బై జాయింట్ బ్యాంక్ అని రాయండి, బై జాయింట్ బ్యాంక్ 5 lakhs అండ్ అగైన్ బై జాయింట్ వెంచర్. ఎందుకంటే జాయింట్ వెంచర్ నిమిత్తం ఇక్కడ రమేష్ మనకి ఎంత తీసుకొచ్చాడండి, 75,000 రూపాయలు విలువ చేసే సరుకుని సప్లై చేశాడు. అలాగే ఉమ్మడి వ్యాపారం నిమిత్తం వీడికి లాభం అనేటటువంటిది వచ్చింది బై జాయింట్ వెంచర్. అంటే లాభంలో వీడి యొక్క వాటా బై జాయింట్ వెంచర్ అకౌంట్ వచ్చి 5,62,500. ఇక్కడ సరుకుని తీసుకెళ్ళేటటువంటి వాడు సురేష్, ఇక్కడ రమేష్కి ఏ విధమైనటువంటి సంబంధం ఇంకా లేదండి. కాబట్టి ఇంకా టోటల్ చేసేసుకోండి, ఇంకే విధమైన ఐటమ్స్ లేవు ఇక్కడ. 5, 2, 7, 7, 6, 13, 5, 5, 10, 11. 11,37,500 రూపాయలు ఈ రమేష్కి సంబంధించి నిల్వనేటటువంటిది ఏర్పడింది. దీన్ని మనం దేనికి మళ్ళించాలి, ఇది జాయింట్ బ్యాంక్ అకౌంట్కి మళ్ళించాలి. ఎంతండి, 11,37,500. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్, 11,37,500. అలాగే నెక్స్ట్ సురేష్ మూలధనం. ఇక్కడ సురేష్ మూలధనం చూడండి, సురేష్ క్యాపిటల్ అకౌంట్. ఇందులో మళ్ళీ జాయింట్ బ్యాంక్ వచ్చి వీడు కూడా ఒక 5 లక్షల రూపాయలు అందులో డిపాజిట్ చేయడం జరిగింది. అలాగే జాయింట్ వెంచర్ నిమిత్తం 1 లక్ష రూపాయలు సరుకు అనేది సరఫరా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సురేష్ మిగిలి ఉన్నటువంటి సరుకుని 50,000 రూపాయలకు తీసుకున్నాడు కాబట్టి టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ 50,000 రూపాయలు మనం చూపిస్తాము. అట్లాగే జాయింట్ వెంచర్ నిమిత్తము ఇక్కడ లాభం అనేటటువంటిది వీడి భాగం కింద మనం పంచాం కాబట్టి వీడికి వచ్చి 5,62,500 అండి. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ అనేటటువంటిది చూసినట్లయితే ఇంకా ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ సురేష్కి జరగలేదు. కాబట్టి ఇక్కడ చూడండి 62,500, 5, 11,62,500, 2,62,500. టూ డిఫరెన్స్ వచ్చి టు జాయింట్ బ్యాంక్ అని రాసి ఎంత వచ్చిందో చూడండి డిఫరెన్స్. ఇందులో 500, 2, 1, 11,12,500 రూపాయలు ఈ జాయింట్ బ్యాంక్ సురేష్ ఖాతాలో నిలవని మనం తీసుకోవడం జరిగింది.
ఇక జాయింట్ బ్యాంక్ అకౌంట్ కనుక మనం చూసినట్లయితే, జాయింట్ బ్యాంక్ అకౌంట్ని మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు మన లెక్క తక్కువ రైట ఇందులో తెలిసిపోతుందండి. మొట్టమొదటిగా జాయింట్ బ్యాంక్ నిమిత్తము వీళ్ళు చూడండి, పి కొంత మొత్తం, అలాగే రమేష్ కొంత మొత్తం, సురేష్ కొంత మొత్తం తెచ్చాడు. దాన్ని మనం చూపిస్తున్నామండి. ఏం రాయాలి ఇక్కడ చూడండి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు రమేష్ 5 లక్షలు, అలాగే టు సురేష్, ఇద్దరు ముందు తెచ్చినటువంటి మొత్తాలు చెరో 5 లక్షల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ ఏం చేశారండి, కాంట్రాక్ట్ ముందు ఇక్కడ కుదుర్చుకున్నాం మనం, టు జాయింట్ బ్యాంక్ బై అని రాశాం కాబట్టి టు జాయింట్ వెంచర్ 25 లక్షలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జాయింట్ బ్యాంక్ నిమిత్తము అంటే ఉమ్మడి వ్యాపారం నిమిత్తము కొన్ని ఖర్చులు పెట్టారని చెప్పాము. దాన్ని మనం టు జాయింట్ వెంచర్ బై జాయింట్ వెంచర్ ఎంతండి, 12,50,000 రూపాయలు ఖర్చులు పెట్టారు. అట్లాగే ఇక్కడ రమేష్ సురేష్కి సంబంధించినటువంటి ఖాతాల్లో నిల్వల్ని మనం ఉమ్మడి బ్యాంకుకి మళ్ళించాం బై రమేష్ క్యాపిటల్. ఎంత వచ్చింది రమేష్ది, 11,37,500. అలాగే సురేష్ బై సురేష్ క్యాపిటల్ అకౌంట్ వచ్చి ఎంత వచ్చిందండి, సురేష్ క్యాపిటల్ అకౌంట్ మనకి 11,12,500. 11,12,500 వచ్చింది. ఓకే, ఇక ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ మనం తీసుకున్నామండి. ఇక ఫైనల్గా మనం టాలీ చేయడం అనేది చూద్దాము. ఇది 5, 5, 10, 7, 2, 9, 1, 10, 3, 1, 4, 5, 4, 9, 1, 10, 2, 2, 4, 1, 5. సో 35 లక్షలు. ఇది కూడా మనకి 35 లక్షలు రావడం జరిగింది. ఇది ఈ విధంగా మొన్న మీకు ఇచ్చినటువంటి సమ్మన్ మీద ఇలా ట్రై చేసి ఉంటే వెరీ గుడ్. ఒకవేళ అది చేయలేని వాళ్ళు ఎక్కించుకోండి, లేదా చేసిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. అమ్మా, ఇది ఉమ్మడి వ్యాపారానికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి ప్రాబ్లమ్స్ అండి. ఎక్కువగా ఈ మోడల్సే మనకు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి ఆ థియరీ క్వశ్చన్లు, అలాగే దానికి సంబంధించిన ఆన్సర్స్ని మీకు మన గ్రూప్లో పెట్టడం చేస్తానండి. అలాగే మొన్న 4వ క్లాస్లో ఒక వాయిస్ అది కొంచెం రికార్డు వాయిస్ కట్ అవుతూ వచ్చింది వాయిస్ అది. ఆ సమ్మకు కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతానండి, చూసుకోండి. అది లెక్క ఆన్సర్ కూడా పెడతాను, చూసుకోండి. దీనికి సంబంధించిన థియరీ అంతా కూడా మీకు పూర్తి స్థాయిలో మీకు ఆ మెటీరియల్ నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను, ఎక్కించుకోండి. నోట్స్ పెట్టి ఎక్కించేసుకొని రాసుకోండి. నెక్స్ట్ రేపు ఇంకొక టాపిక్తో మనం చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.